హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కదా అత్తగారి జబ్బు. 4-5 ఏళ్ల వయసు వాడే ఉండగా రవీంద్రకు తండ్రి పోయాడు. ఆనాటి నుంచి తల్లి శేషాయమ్మ అతని ఎంతో క్రమశిక్షణతో పెంచింది. రవీంద్ర బాగా చదువుకొని కచేరీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అతడికి కోరినంత కట్నంతో పిల్లనిస్తామంటూ చాలా సంబంధాలు రాసాగినాయి. అయితే శేషాయమ్మను దేవి ఆలయంలో కలిసిన బాపాయమ్మ, శేషాయమ్మ, నా మాట విని కట్నం కోసం కకృతి పడకు. పేదంటి పిల్లైతే భయం భక్తితో ఉంటుంది. కట్నం కోసం ఆశపడి జమీందారీ సంబంధం చేసుకుని నేను అనుభవిస్తున్నాను. నా కోడలు నన్ను కురాకులో పురుగును చూసినట్టు చూస్తున్నది అన్నది చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. బాపాయమ్మ మాటలు శేషాయమ్మ మనసులో బాగా నాటుకుపోయాయి. ఒకనాటి సాయంత్రం ఆమె ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 20 ఏళ్ల అమ్మాయి కమ్మని గాత్రంతో దేవిస్తుతి ఆలపిస్తున్నది. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ ఉన్నది. ఆ అమ్మాయి ప్రసాదం తీసుకుని వెళ్ళాక ఆమెను గురించి పూజారిని అడిగింది శేషాయమ్మ. నువ్వెరగవా? షావుకార్ దగ్గర పద్దులు రాసే పరాంకుశం కూతురు రత్న. పేరుకు తగ్గట్టు రత్నం లాంటి పిల్ల. తల్లి లేదు పాపం. ఆ పరాంకుశానికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. ఆ దేవుడే కరుణించాలి అన్నాడు పూజారి. ఆ క్షణంలోనే రత్న తనకు అన్ని విధాలా తగిన కోడలని తోచింది శేషాయమ్మకు. ఆమె స్వయంగా పూనుకోవడంతో నెల తిరగకుండా రవీంద్ర రత్నల వివాహం జరిగిపోయింది. కాపురానికి వచ్చిన రోజునే రత్న అత్తగారి పాదాలకు నమస్కరించి, నా పాలిట దేవత మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. మీరిక వంటింటి చాలుకు రావద్దు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. నేనన్నీ మీ చేతికి అందిస్తాను అన్నది. కోడలి మంచితనానికి మురిసిపోయింది శేషాయమ్మ. ఆ రోజు మొదలు శేషాయమ్మకు పూర్తి విశ్రాంతి లభించింది. ఆవిడకు కాలు కదిపే అవసరమే లేదు. రత్న కన్న తల్లి కన్నా ఎక్కువగా అత్తగారిని అమిత ప్రేమతో ఆదరించేది. అయితే 6 నెలలు తిరగకుండానే శేషాయమ్మకు అంత చిక్కని వ్యాధితో మంచం పట్టింది. ఆమెకు ఎటూ కదలకుండా గుండె దడ, ఆయాసం, ఎంత తిన్నా నీరసం, పైపెచ్చు ప్రతి చిన్న విషయానికి చిరాకు, కోపం పెరిగిపోయాయి. ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమె జబ్బేమిటో అంతుబట్టలేదు. మీకు మధుమేహ వ్యాధి లేదు, నీరసం అంటూ ఉండకూడదు, రక్తపోటు లేదు, చిరాకు కోపం పెరగకూడదు, గుండె బేషుగ్గా ఉంది, మరి ఆయాసం ఎందుకు వస్తున్నట్టు, అసలు మీకే జబ్బు ఉన్నట్టుగా కనిపించడం లేదు అంటూనే ఏవో మందులు ఇచ్చేవారు ఆమెను పరీక్ష చేసిన వైద్యులు. ఆ మందులతో శేషాయమ్మకు ఏమాత్రం స్వస్థత చేకూరలేదు. ఒక సాయంత్రం ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ, నీ కడుపును ఒక కాయ కాస్తే చూసి ఆనందపడాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు రత్నం అన్నది కోడలతో. ఆ రాత్రి రత్న కళ్ళ నీళ్లతో అత్త అన్న మాటలు భర్తకి చెప్పి, నిక్షేపంగా తిరిగే ఆవిడ అలా మంచం పట్టడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. రేపి ఆవిడను పట్నం తీసుకువెళ్ళి మంచి వైద్యులకు చూపించండి అన్నది. రవీంద్ర మర్నాడే తల్లిని తీసుకుని పట్నం వెళ్ళాడు. ఆ సాయంకాలం రత్న పెద్దనాన్న కొడుకు రాజారామామను చూడవచ్చాడు. ఎలా ఉంది చెల్లి నీ కాపురం అంటూ అతను ఆప్యాయంగా అడగగానే రత్న కళ్ళ నీళ్లు పెట్టుకుని అత్తగారి అనారోగ్యం గురించి చెప్పి, అన్నయ్య, ఆవిడికి ఏమైనా అయితే నేను భరించలేను అన్నది. అంతా విన్న రాజారాం తల పంకించి, ఒక వారం రోజుల పాటు పట్నంలో పనిపడి వచ్చి ఒకసారి నిన్ను చూసి పోదామని ఇటు రావడం జరిగింది. మీ ఆయన అత్తగారు పట్నం నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ వస్తాను. నన్ను ఒక వైద్యుడిగా మీ అత్తగారికి పరిచయం చేయి. ఆవిడ జబ్బు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. 2 రోజుల తర్వాత శేషాయమ్మ, రవీంద్ర పట్నం నుంచి తిరిగి వచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఏ వ్యాధి లేదని తేల్చి చెప్పారు. ఆ రోజు సాయంత్రం వచ్చిన రాజారాంను రత్న అత్తగారికి వైద్యుడు అంటూ పరిచయం చేసి, ఈ మధ్య మా అత్తగారి ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు, కాస్త పరీక్ష చేసి చూడన్నయ్యా అన్నది. రాజారాం శేషాయమ్మ చేపట్టుకుని నాడి పరీక్షిస్తున్నట్టు నటించి, మీకు చెప్పలేనంత గుండె దడ, దానికి తోడు ఆయాసం అవునా అన్నాడు. అవును బాబు, అలా చెబితే ఏ వైద్యుడు నమ్మడం లేదు అన్నది శేషాయమ్మ దిగులుగా. రాజారాం ఆమె కళ్ళు, నాలుక పరీక్షించి, ఈ జబ్బు లక్షణంలో నీరసం కూడా ఉంటుంది అన్నాడు. అవును, మంచం దిగి పట్టుమని 4 అడుగులు కూడా వేయలేకపోతున్నాను అన్నది శేషాయమ్మ. తన రోగ లక్షణాలన్నీ కేవలం నాడి చూస్తూ చెప్తున్న రాజారాం కేసి శేషాయమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, నా బాధలన్నీ చదివినట్టుగా చెప్పేస్తున్నావు బాబు,
ప్రతి వైద్యుడు నాకే జబ్బు లేదనేవాడే అన్నది శేషాయమ్మ నిష్ఠూరంగా. రాజారాం తన సంచిలోంచి నగీషీలు చెక్కిన ఒక చిన్న డబ్బా తీసి శేషాయమ్మకి ఇస్తూ, ఈ డబ్బాలోని చూర్ణం రోజుకి 2 సార్లు చిటికెడు చొప్పున భోజనం తర్వాత వేసుకోండి. బాగా గుర్తుంచుకోండి, చిటికెడంటే చిటికెడు. దీంతోపాటు మీరు కాస్త వ్యాయామం లాంటిది కూడా చేయాలి. పెరట్లో తోట పని చూడండి. శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏ పెళ్లి నడక లాంటిదో కాకుండా చురుగ్గా నడవడం అలవరించుకోండి. మీకున్న వ్యాధి లక్షణాలు ఒక వారం రోజుల్లో మటుమాయమవుతాయి అని చెప్పాడు. శేషాయమ్మ క్రమం తప్పకుండా రాజారాం ఇచ్చిన మందు వాడుతూ తోట పనితో పాటు ఇంటా బయట కూడా వేగంగా నడవడం ఆరంభించింది. రాజారాం చెప్పినట్టుగా రవీంద్ర తల్లితో, ఈ రత్నం వంట నాకేమి నచ్చడం లేదు. ఈ మధ్య నోరు చచ్చిపోయిందనుకో, కనీసం ఒక్క పూటైనా నువ్వు వంట చేసి పూర్వంలా కమ్మని భోజనం పెట్టు అన్నాడు. కొడుకు మాటకు శేషాయమ్మ మురిసిపోయి పగటి వంట తను చేయడం మొదలుపెట్టింది. ఇలా 2 వారాలు గడిచేసరికి శేషాయమ్మకు తను పూర్తిగా ఆరోగ్యవంతురాలేంటట్టుగా అనిపించసాగింది. ఆ తర్వాత ఒకనాటి సాయంకాలం శేషాయమ్మ శివాలయానికి వెళ్ళినప్పుడు రత్నను చూడటానికి వచ్చిన రాజారాం ఆమెను, మీ అత్తగారి జబ్బు నయమైపోయినట్టేనా అని అడిగాడు. నీ మందు పుణ్యమా అని పూర్తిగా నయమైపోయింది. అయినా వైద్యం చదవని నువ్వు అత్తయ్యకు అంత బాగా పనిచేసే మందు ఎలా ఇవ్వగలిగావు అని ప్రశ్నించింది రత్న. ఆ ప్రశ్నకు రాజారాం పెద్దగా నవ్వి, నేను వైద్యం చదవకపోయినా మనుషుల్ని బాగా చదివాను. రోగికి రోగం నయం కావాలంటే ముందు వైద్యుడి మీద గురి, నమ్మకం ఏర్పడాలి. మీ అత్తగారికి నా మీద అలాంటి నమ్మకం ఏర్పడేలా చేసుకున్నాను. పోతే మీ అత్తగారికి వచ్చిన జబ్బు కేవలం మానసికం. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసిన తర్వాత చాలామంది తల్లులకు వచ్చే జబ్బే ఇది. ఆ ఇంటి తన ప్రాధాన్యత తగ్గిపోయిందని, కొడుకు చేయి దాటిపోయాడని, అతడికి తన అవసరం లేదని మనోవ్యాధి పట్టుకుంది. ఏదో జబ్బు చేసినట్లుగా భ్రమపడతారు. నేనిచ్చిన మందు మిరియాలు, చక్కెర కలిపి దంపిన మిశ్రమం. ఇక నుంచి మీ అత్తగారిని విశ్రాంతిగా కూర్చోమనక మీతో కలిసిమెలిసి అన్ని పనులు చేయనీయండి. అన్ని విషయాల్లో ఆవిడ సలహా తీసుకోండి. అన్నింటికన్నా ముఖ్యం ఆవిడ అవసరం మీకు తప్పనిసరి అన్నట్టు ప్రవర్తించండి. ఇక ఆవిడ్ని భ్రమలు కల్పించే ఏ జబ్బులు అంటావు అన్నాడు. ఇదంతా గుమ్మంలో ఉండి వింటున్న రవీంద్ర, నీ మేలు మరువలేను, అమ్మను తిరిగి మామూలు మనిషిని చేశావు అంటూ రాజారాం చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బలం, లంచం. ఒక రోజున పక్క పొలాల రైతులైన భూషయ్య, పశుపతి అనేవాళ్లకు పంట పొలాలకి నీళ్లు పెట్టుకునే విషయంలో తాగాదా వచ్చింది. అలా మాట పెరిగి చివరికి భూషయ్య పశుపతిని ఎడాపెడా కొట్టాడు. భూషయ్య బలవంతుడు, పశుపతి బక్క చిక్కిన మనిషి. పశుపతి పొలం నుంచి ఊరికేసి బయలుదేరుతూ, ఒరే భూషయ్య, బలం గలవాడు గనుక నన్ను కొట్టగలిగావు. చూడు, నిన్ను గ్రామాధికారికి చెప్పి చర్మం వల్పిస్తాను, న్యాయం గెలుస్తుంది అన్నాడు. న్యాయం గెలవడం ఏమిటి, ఇప్పుడేం గెలిచింది అంటూ భూషయ్య పక్కపక్క నవ్వేశాడు. పశుపతి సరాసరి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామాధికారి పరమ లంచగొడ్డి. ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వాళ్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తుంటాడు. పశుపతి అతడికి జరిగింది చెప్పి, అయ్యా, ఆ భూషయ్య అన్యాయంగా నన్ను కొట్టడమే కాక బలమే గెలుస్తుందంటూ హేళన చేశాడు అన్నాడు కళ్ళనీళ్ల పర్యాంతమైపోతూ. ఇది విని గ్రామాధికారి చిరునవ్వు నవ్వి, నువ్వు ఆ భూషయ్య ఒట్టి అమాయకులు అంటూ జేబులోంచి ₹1 తీసి ముందున్న బల్ల మీద మోగిస్తూ 50 అన్నాడు. సంగతి అర్థమైన పశుపతి గ్రామాధికారికి చేతులు జోడించి నమస్కరించి మారు పలక్కుండా ఇంటిదారి పట్టి, అక్కడ పొంట పొలాల దగ్గర బలం గెలిచింది, ఇక్కడ గ్రామాధికారి న్యాయపీఠం ముందు డబ్బు గెలుస్తుంది. ఏది ఏమైనా ఇరుగు పొరుగులతో గొడవలు వచ్చినప్పుడు శాంతంగా సర్దుబాటు చేసుకోవడాన్ని మించిన న్యాయం మరి ఉండదు అని అనుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.